ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, చుట్టాలు వీళ్ళందరూ వచ్చిపోతూ ఉంటారు. పొట్ట అనేది పెళ్ళం లాంటిది, ఒకసారి వస్తే పోదు. పొట్ట అనేది పెళ్ళం లాంటిది, ఒకసారి వస్తే పోదు. దా ఫుడ్ తీద్దాం. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్. కష్టపడి చదివి డాక్టర్ అయ్యా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయి. హలో, మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మీ ఇంట్లోనే? మా ఇంట్లో మా మమ్మీ సీరియల్ చూస్తుంది, నాకు రిమోట్ కూడా ఇవ్వట్లేదు. డాడీ, ఆ మ్యాచ్కి ఓకే చెప్పేసాయి. ప్రతి ఈసారి నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే డాడీ నీతో కూరగాయల బండి పెట్టిస్తా అన్నాడు. బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అవుతున్నా. ఏది చెప్పు. కూరగాయలమ్మ, కూరగాయలు రావాలండి, రావాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మమ్మీ, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. అవునా? హలో, నేను ప్రతి వాళ్ళ మమ్మీని మాట్లాడతాను, చెప్పండి. హాయ్ అండి, మీ ప్రతి స్కూల్కి ఫస్ట్ వచ్చిందండి, అదే ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాం. సారీ అండి, రాంగ్ నెంబర్. ఏంటి షాక్ అయ్యావా? ఎక్కడో కొడుతుంది సీనా. మామ, ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు. వావ్, సూపర్. ఏం చేస్తున్నారా? ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సిస్టమ్ వీక్నెస్ ఫర్ కంట్రోల్డ్ యాక్సెస్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. హలో గూగుల్, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలి? ఇట్లా తయారయ్యారే మీరంతా. నాకు డౌట్. ఏంటి ప్రతి, ఏం డౌట్ అడుగు. బిగ్ కార్, బిగ్ హౌస్ కొనాలంటే ఏం చేయాలి డాడీ? బాగా చదువుకోవాలి మమ్మీ. బాగా చదువుకోలేదా డాడీ? శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా? పార్క్కి వెళ్తున్నా. జాగ్రత్త, అక్కడ జంతువులు ఎలా లేదంట. అందుకే నేను తీసుకెళ్ళట్లే. అయిందా? బాగైందా? ఎక్కడ సామాన్లు అక్కడే, హెడ్సెట్ పెట్టుకుంటారు, అక్కడే పడేస్తారు. నేను ఇంట్లో ఇంత పని చేస్తే బట్టలు మడతేద్దాం అని కన్సర్న్ కూడా ఉండదు ఎవరికి. ఈ సామాన్లు ఎన్నిసార్లు చదివినా అంతే, ఎక్కడే పడేస్తా ఉంటారు. ప్రతి మ్యాథ్స్లో 100 పైన వచ్చినాయని బిల్డప్ కొట్టావు. పేపర్ చూస్తే 2 మార్క్స్ ఉన్నాయి. అటు ఎక్కడుంది? 100 పైన డాడీ. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ప్రతి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ ఎందుకు? డబ్బులకు వస్తాయి కదా డాడీ. మరి డాక్టర్ అంటే చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది తెలుసా? ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యా డాడీ. అవునా? అంతగానం ఏం ప్రిపేర్ అయ్యావు నువ్వు? ఐఎమ్ సారీ, నేను రైట్ చేసే కానీ కాపాడలేకపోయాను. సరే, మా మామూలు అడిగి చెప్తా. తన మాటే కదా ఫైనల్. సరే మరి, బాయ్. అడుగు. ఏంటి అడిగేది? అదే ఫోన్లో మీ ఫ్రెండ్కి మా మామూలు అడిగి చెప్తా అని చెప్పావు కదా, అడుగు. అడిగేది లేదు, పెట్టేది లేదు. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాం, మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం, అంతే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మాము, నాకు డౌట్ మాము. ఇంకేందుకు లేట్, అడుగు. మామ, అది కాదు, విను మామ. చెప్పాడు. మామ, మన అమ్మమ్మ వాళ్ళ టైంలో అమ్మమ్మ వాళ్ళేమో చాలా బక్కగా ఉండేవాళ్ళు, తాతయ్యలేమో కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు కదా. అదే ఇప్పుడైతే మేము లావుగా అయిపోతున్నాం, మీరేమో బక్కగా అయిపోతున్నారు. ఎందుకు మామ? అదే అప్పట్లో భార్యలు భర్తలు తిన్నాక తినేవాళ్ళు, ఇప్పుడు మీరు తిన్నాక మిగిలితే మీరు తిన్నాను, అందుకే అట్లా మండుతున్నట్టుంది. మాము, ఏం ఆలోచిస్తున్నావు? కారు కొందాం అనుకుంటున్నా. అవునా? మరి డబ్బులు ఎట్లా? కొందాం అనుకుంటున్నా. అనుకోవడానికి పైసలు ఎందుకు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పటికైనా చెప్పు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. ఏ మాము, ఆన్లైన్ ఎందుకంటే స్పీడ్ కొడుతున్నావు, లోకి పోయి.
అబ్బా నేనంటే ఎంత ప్రేమ మామ నీకు. ప్రేమ దోమ పొరపాటున ఫింగర్ కట్ అయింది అనుకో, బట్టలే ఉతకాలి, ఇల్లే తోడాలి, అంట్లే కడగాలి. అందుకే మూసుకొని మెల్లిగా కూర్చో. ఏ పిల్లలు ఆరామాకండి, అటెండెన్స్ చేసుకుందాం. మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండాడు పేరు? చోటా భీమ్. మరి బుడ్డదే? చిన్నాడి పెళ్లి కూతురు. ఏంటి ఈ నిజంగా మీ పేర్లా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వు పెళ్ళి మంచి ఆ టెంపుల్స్కి వెళ్ళేవాడే కదా. అవును, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు దొరికావు కదా మామ, అయితే దేవుడి మీద నమ్మకం ఉంది.